హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్యటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 43 ఇంచ్ సెగ్మెంట్లో 2024లో లాంచ్ అయినటువంటి టీవీస్లో ద బెస్ట్ టాప్ 5 టీవీస్ని మీ ముందు తీసుకురావడం జరిగింది. సో ఈ టీవీస్లో మనకు ఫస్ట్ టీవీ వచ్చేటప్పటికి ఎల్జీ బ్రాండ్ నుండి అయితే రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ అంతా కూడా డిస్ప్లే మీద అయితే ఉంది, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది 43 ఇంచ్ 4K అల్ట్రా హెచ్డీ డిస్ప్లే అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఇది మనకి 60Hz స్టాండర్డ్ రిఫ్రెష్కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి HDR10+ సపోర్ట్తో పాటుగా HLG టెక్నాలజీని కూడా యూజ్ చేయడం జరిగింది. పైగా మనకి AI బ్రైట్నెస్తో కూడా రావడం జరుగుతుంది. అంటే ఏంటంటే మనం చూసేటువంటి పిక్చర్ క్వాలిటీ ఏదైతే ఉందో ఏ టైంలో బ్రైట్నెస్ అనేటువంటి ఇంక్రీజ్ అవ్వాలి, ఏ టైంలో బ్రైట్నెస్ అనేటువంటి డిక్రీజ్ అవ్వాలి అనేటువంటిది AI ద్వారా జరగడం వల్ల మనం చూసేటువంటి క్వాలిటీ ఏదైతే ఉందో చాలా మంచిగా, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అనమాట. వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఈ యొక్క డిస్ప్లేలో యూజ్ చేసినటువంటి ప్యానెల్ వచ్చేటప్పటికి ఏంటి అంటే బ్యాక్లిడ్ LED ప్యానెల్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఇదేమీ కూడా డైరెక్ట్ LED ప్యానెల్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి A5 AI Gen 6 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి 1.5 GB ర్యామ్ అలాగే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుందన్నమాట. ఈ ప్రాసెసర్, ఈ ర్యామ్ ద్వారా మనం చేసేటువంటి మల్టీ టాస్కింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా స్మూత్గా అయితే ఉండడం జరుగుతుంది. మనం టీవీలో గేమ్స్ ఏం ఆడడం కాబట్టి ఇన్బిల్ట్గా సో మంచిగా పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉంటుంది డే టు డే లైఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రాసెసర్ కూడా మనకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మన సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే ఇది WebOS వెర్షన్ 2.3తో రావడం జరుగుతుంది. అదే విధంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 12తో కూడా వస్తుంది. పైగా మనకి 5 years అప్డేట్స్ అనేటువంటి ఇస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. దీనివల్ల మన సెక్యూరిటీ పరంగా చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సౌండ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 20 వాట్స్ స్పీకర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే 10+10 వాట్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇందులో మనకి డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్తో పాటుగా AI VR సౌండ్స్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. AI VR సౌండ్స్ ఏంటంటే విర్చువల్ రియాలిటీ సౌండ్స్ ఏవైతే ఉంటాయో అది త్రూ AI ద్వారా అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి కంప్లీట్గా 3 HDMI పోర్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 2 USB పోర్ట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మిగతా పోర్ట్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్ పోర్ట్స్ ఉంటాయి కదా మనకి, ఆ పోర్ట్స్ అన్నీ కూడా ఈ యొక్క టీవీలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ పోర్ట్ని కూడా మిస్ చేయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం బ్లూటూత్ వెర్షన్కి వచ్చినట్టయితే ఇది 5.0తో రావడం జరుగుతుంది. అదేవిధంగా వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో కనెక్టివిటీ పరంగా చాలా మంచిగా ఉందనే చెప్పుకోవచ్చు. సో ఈ టీవీలో మెయిన్ సెల్లింగ్ పాయింట్ వచ్చేటప్పటికి దీని యొక్క డిస్ప్లే, అదేవిధంగా దీంట్లో యూజ్ చేసినటువంటి AI టెక్నాలజీ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 31,990 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. అదే మన ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే 28,400 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. ఈ ఆఫ్లైన్ కాస్ట్ అనేటువంటిది మా ఏరియాని డిపెండ్ చేసుకునేది చెప్పడం జరిగింది అనమాట. మీ ఏరియాలో ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఇంకా తక్కువ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్న విషయం అయితే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి సామ్సంగ్ నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పటికి సామ్సంగ్ క్రిస్టల్ వెసన్. మిగతా మోడల్ నెంబర్ అంతా కూడా మీకు డిస్ప్లే మీద ఉంది, మీరు ఏదో స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా 43 ఇంచ్ 4K అల్ట్రా హెచ్డీ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఇది కూడా 50Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్గా సపోర్ట్ చేస్తుంది. పైగా దీంట్లో HDR10+ సపోర్ట్తో పాటుగా వివిడ్ కలర్స్ కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం చూసేటువంటి పిక్చర్ ఏదైతే ఉంటుందో కాంట్రాస్ట్ అనేటువంటి చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. పైగా ఇందులో ఫిలిం మేకర్ మోడ్ అనేటువంటి ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. దీనివల్ల మనం డైలీ చూసేటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయి, లైక్ మూవీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఇవి చూస్తున్నప్పుడు కలర్స్ అనేటువంటి చాలా షార్ప్గా, చాలా వైబ్రెంట్గా అయితే కనిపించడం జరుగుతుంది. సో మనకి డిస్ప్లేలో చాలా మంచిగా ఉంది అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో 1.3 GHz క్వాడ్ కోర్ క్రిస్టల్ 4K ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే 2 GB ర్యామ్ అలాగే 16 GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెసర్ విత్ ర్యామ్ అండ్ స్టోరేజ్తో మనం డైలీ టాస్కింగ్ కావచ్చు, లేకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మన సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే 10 Gen OSతో రావడం జరుగుతుంది. అదేవిధంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 12తో వస్తుంది అనమాట. వీళ్ళు ఎన్ని ఇయర్స్ అప్డేట్స్ అనేటువంటి ఇస్తామనేటువంటిది మనకి ఎక్కడ కూడా చెప్పలేదు. మనం 1 or 2 years అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో 20 వాట్స్ స్పీకర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో AI స్పీకర్ని కూడా యూజ్ చేయడం వల్ల మనం వినేటువంటి ఆడియో కూడా మనకి బ్యాలెన్సింగ్గా చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఒక USB పోర్ట్ ఉంటుంది. అదేవిధంగా 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అలాగే మిగతా పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోర్ట్స్ అన్ని కూడా ఈ యొక్క టీవీలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదేన్నీ కూడా మిస్ చేయలేదు. సో నెక్స్ట్ మన బ్లూటూత్ వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది. అదేవిధంగా వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. పైగా ఇందులో మనకి గేమింగ్ మోడ్ అలాగే PC మోడ్ అనేటువంటి 2 ఎక్స్ట్రా
మోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనం గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు ఎన్హాన్స్ అనేటువంటి చాలా మంచిగా ఉంటుంది. అలాగే మీరు పీసీ అయినా కనెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మన క్వాలిటీ అనేటువంటిది అలాగే మన సింక్రనైజేషన్ అనేటువంటిది కూడా మంచిగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఈ మోడ్స్ను ఉపయోగించుకోవడం వల్ల. అదే దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 32,990 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. అదే మన ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే 28,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది మా ఏరియాలో అన్నమాట. నెక్స్ట్ థర్డ్ టీవీ వచ్చినప్పటికి సోనీ కంపెనీ రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 2 సిరీస్ అన్నమాట. మిగతా మోడల్ నెంబర్ అంతా కూడా డిస్ప్లే మీద ఉంది, మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 43 ఇంచ్ 4K అల్ట్రా హెచ్డి డైరెక్ట్ ఎల్ఈడి ప్యానల్ అయితే యూస్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు దాకా చూసినన్ని కూడా బ్యాక్లైట్ ఎల్ఈడి అయితే యూస్ చేశారు. ఇది మన డైరెక్ట్ ఎల్ఈడి కాబట్టి మన క్వాలిటీ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా బ్లాక్ సేవ్ అయితే ఉన్నాయి, చాలా మంచిగా అయితే మనకు కనిపించడం జరుగుతుంది. పైగా ఇది మనకి HDR10+తో పాటుగా HLG టెక్నాలజీ కూడా ఇదే సపోర్ట్ చేయడం జరుగుతుంది. పైగా దీంట్లో మనకి ఫ్రేమ్ డిమ్మింగ్ టెక్నాలజీని కూడా ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనివల్ల మనకి డిస్ప్లేలో చాలా మంచిగా ఉంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో X1 4K ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే 2GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ ప్రాసెసర్ అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్తో మన గేమింగ్ ఆడుకున్నప్పుడు కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం నేను ఇంతవరకు చూసినటువంటి సోనీ టీవీస్లో ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది నేను ఎక్కడ కూడా నోటీస్ చేయలేదు ఫ్రెండ్స్. సో ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మన సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే బ్రావీ వెబ్ ఓఎస్తో రావడం జరుగుతుంది. అదేవిధంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 13తో రావడం జరుగుతుంది. వీళ్ళు కూడా ఎన్ని ఇయర్స్ అప్డేట్స్ ఇస్తామనేటువంటిది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మనం అయితే 1 or 2 ఇయర్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో 20 వాట్ స్పీకర్ని అయితే యూస్ చేయడం జరిగింది. వీటితో పాటుగా బేస్ రిఫ్లెక్ట్ అనేటువంటి టెక్నాలజీని కూడా ఇంక్లూడ్ చేశాడు. దీనివల్ల మనకి బేస్ అనేటువంటిది కొంచెం మంచిగా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. దీంతో పాటుగా డాల్బీ ఆడియోకి డాల్బీ అట్మాస్ కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో సౌండ్ క్వాలిటీలో కూడా చాలా మంచిగా ఉంటుంది అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో ఒక USB పోర్ట్ వస్తుంది. అలాగే మనకి 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అలాగే మిగతా పోర్ట్స్ అన్ని కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క పోర్ట్ని కూడా వీళ్ళైతే మిస్ చేయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇది బ్లూటూత్ వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది. అలాగే వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. పైగా ఇందులో మనకి గేమింగ్ మోడ్ అలాగే సినిమా మోడ్తో పాటుగా కస్టమ్ మోడ్ అనేటువంటి ఆప్షన్ కూడా ఇచ్చారన్నమాట. సో దీన్ని ఉపయోగించుకొని మనం చేస్తున్నటువంటి టాస్క్ని బట్టి మనకు నచ్చినటువంటి మోడ్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి సింక్రనైజేషన్ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఆన్లైన్లో 41,990 రూపాయలు అయితే ఉండడం జరిగింది. అదే మనకి ఆఫ్లైన్లో వచ్చేటప్పటికి 38,000 రూపాయలకే అవైలబుల్ అయితే ఉండడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ 4th టీవీ వచ్చినప్పటికి టోషిబా కంపెనీ రావడం జరుగుతుంది. మిగతా మోడల్ నెంబర్ అంతా కూడా మీకు డిస్ప్లే మీద అయితే ఉంది, మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకు 43 ఇంచ్ 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లే అయితే యూస్ చేయడం జరిగింది. ఇది కూడా బ్యాక్లైట్ ఎల్ఈడి ప్యానల్ ఫ్రెండ్స్, డైరెక్ట్ ఎల్ఈడి అయితే కాదు. సో ఇందులో మనకి 60 స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే HDR10కి అలాగే HLG టెక్నాలజీ కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. పైగా దీంట్లో మనకి ఆటో పిక్చర్ ఎన్హాన్స్ మోడ్ అనేటువంటి కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మనం చూసేటువంటి వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియో తగ్గట్టుగా మనకు క్వాలిటీ అనేటువంటిది ఇంకా మంచిగా ఎన్హాన్స్ చేసి అయితే మనకు చూపించడం జరుగుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అన్నమాట దీంట్లో. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో రెగజ్ ఇంజన్ క్వాడ్ కోర్ 1.2 GHz స్పీడ్తో ఉన్నటువంటి ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మన ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే 2GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. ఈ ప్రాసెసర్ అలాగే ఈ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్తో మనం డైలీ టాస్కింగ్ అనేటువంటి చాలా మంచిగా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే గూగుల్ టీవీ యూఐని అయితే యూస్ చేయడం జరిగింది. అంటే స్టాక్ ఆండ్రాయిడ్ అయితే దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 12తో రావడం జరుగుతుంది. సో ఎన్ని ఇయర్స్ పాటు వీళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేటువంటి ఇస్తారనేటువంటి మనం ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు అనమాట. సో నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 24 వాట్స్ డాల్బీ స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మనం చూసిన టీవీస్ అన్నీ కూడా 20 వాట్స్ అన్నమాట. ఇది ఒకటే 24 వాట్స్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి డాల్బీ ఆడియో డాల్బీ అట్మాస్తో పాటుగా DTS విర్చువల్ సౌండ్స్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో సౌండ్ విషయంలో కూడా కొంచెం మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టు దీంట్లో 2 USB పోర్ట్లు ఉంటాయి. అదేవిధంగా 4 HDMI పోర్ట్స్తో పాటుగా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్నీ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. అలాగే వైఫై వచ్చినప్పటికీ 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్లో 25,999 రూపాయలకి అవైలబుల్ ఉంది. అదే మన ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే 21,000 అయితే ఉండడం జరిగింది. కాకపోతే ఆఫ్లైన్లో ఈ యొక్క మోడల్ నెంబర్తో ఉన్నటువంటి టీవీ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా అవైలబిలిటీ అనేటువంటిది లేదన్నమాట. సో ఇది కూడా మీరు అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ 5th టీవీ వచ్చినప్పుడు మనకి కోకో కంపెనీ నుండి రావడం జరుగుతుంది. రీసెంట్గా మనకి ఎక్కువగా వింటున్నటువంటి వన్ ఆఫ్ ద బ్రాండ్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే మీకు ఈ బ్రాండ్ ఇష్టం లేకపోతే మీకు ఇదే ప్లేస్లో
ఎంఐ ఎక్స్ ప్రో టీవీ కూడా అవైలబుల్గా ఉండడం జరిగింది అనమాట. ఇవి కూడా మనకి సేమ్ ఇందాక చెప్పాను కదా స్పెక్స్, ఆ స్పెక్స్తోనే రావడం జరుగుతుంది. మీకు ఇది ఇష్టం లేకపోతే మీరు దానికన్నా షిఫ్ట్ అవ్వచ్చు. అది కూడా మనకి 5th టీవీలో ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కింద అయితే కన్సిడర్ చేయవచ్చు. కాకపోతే మనకి ఇప్పుడు వరకు బడ్జెట్ అనేటువంటిది ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం బడ్జెట్ తగ్గిద్దామని చెప్పి దీని అయితే నేను తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క స్పెక్స్లోకి వెళ్ళినట్టయితే 43 ఇంచ్ ఫుల్ హెచ్డి బ్యాక్లైట్ ఎల్ఈడి ప్యానల్తో రావడం జరుగుతుంది. ఇది 60Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి ఐకేర్ టెక్నాలజీతో పాటుగా బ్లూ లైట్ ఫిల్టర్ కూడా ఆఫర్ చేస్తున్నాం. బట్ దీనివల్ల మన టీవీ ఎంతసేపు చూస్తున్నా సరే మన కళ్ళు లాగడం లేకపోతే స్ట్రెయిన్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమి కూడా మనమైతే నోటీస్ చేయం ఫ్రెండ్స్ ఈ టెక్నాలజీ వల్ల. నెక్స్ట్ మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే 1.3 GHz క్వాడ్ కోర్ CPU అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అలాగే 1 GB ర్యామ్ అలాగే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెసర్ ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్తో మనం వర్క్ చేస్తున్నప్పుడు డే టు డే లైఫ్లో నాట్ బ్యాడ్ మంచిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కంప్లీట్ ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అనేటువంటి మనం అయితే ఎంజాయ్ చేయలేం బికాజ్ ఇది కస్టమ్ UI అయితే కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే కూలెట్ OSతో రావడం జరుగుతుంది. అదేవిధంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 12తో కూడా వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇది ఎన్ని ఇయర్స్ పాటు మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ వెళ్ళిస్తారు అనేటువంటిది ఎక్కడా కూడా మెన్షన్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్పీకర్ అనేది దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఈ టీవీ కూడా డాల్బీ ఆడియోకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్, ఇదైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే USB పోర్టులు 2 ఉంటాయి, అలాగే HDMI పోర్ట్స్ వచ్చిన 3 ఉంటాయి, అలాగే మిగతా పోర్ట్స్ అన్నీ కూడా ఈ టీవీలో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. అలాగే మనం వైఫై వచ్చినప్పుడు 2.5 GHz బ్యాండ్కి మాత్రమే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇందులో గేమింగ్ మోడ్ ఉంటుంది, అలాగే PC మోడ్ కూడా ఉండడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్రాసెసర్ ఈ ర్యామ్తో మనం గేమింగ్ మోడ్లో గేమ్స్ అనేటువంటి అస్సలు మనం ప్లే చేయలేమంటే మినిమం మనకి 2 GB లేనిదే మనకి గేమింగ్ అనేటువంటిది ఆండ్రాయిడ్ టీవీస్లో ఆడలేము. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. సో పైకి ఇందులో ఒక చిన్న కాన్ కూడా ఉంది. అదేంటి అంటే మనకి రిమోట్లో వాయిస్ కంట్రోల్ అనేటువంటిది ఉండదన్నమాట. మనం ఇంతవరకు చూసిన రిమోట్స్ అన్నీ కూడా స్మార్ట్ రిమోట్సే, ఇది కూడా స్మార్ట్ రిమోటే. కాకపోతే ఏంటంటే వాటిలో వాయిస్ కంట్రోల్ అనేటువంటిది ఉంటుంది, దీంట్లో మనకి వాయిస్ కమాండ్ అనేటువంటిది ఇచ్చుకోలేమన్నమాట. ఓకేనా. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 15,999 రూపాయలకు ఆన్లైన్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఇది మనకి ఆఫ్లైన్లో అయితే అవైలబిలిటీ లేదు మా లొకేషన్లో. మేబీ మీ లొకేషన్లో ఉన్నమాట సార్ ట్రై చేసుకోండి. ఇవి మాట కంప్లీట్గా టాప్ 5 టీవీస్ అయితే. సో ఈ టీవీస్ లింక్స్ అన్నీ కూడా నేను మీకు ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేయడం జరిగింది, మీరు అకౌంట్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, ఖచ్చితంగా నేను మీకు అయితే ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఈ టాప్ 5 టీవీస్లో నేను 4 టీవీస్ అయితే డైరెక్ట్గా యూజ్ చేస్తే నేను మీకు ఇందులో చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఓకేనా. ఇంకా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సో వెంటనే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి గ్రే కలర్లోకి అయితే మార్చేయండి. అలానే పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఒక్కసారి లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.